సారీ అండి, ఇది నేను ఎవరిని ఉద్దేశించి అయితే అనట్లేదు. యాక్చువల్లీ మనలాంటి మధ్య తరగతి వాళ్ళు లక్షల్లోని ఖర్చు పెట్టాలి మెడికల్ కంటే పెట్టలేరనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు నేను పుట్టిన కానీ చిన్నప్పటి నుండి తాగి 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 ఆయన చాలా సన్నగా అయిపోయి ఆయన అవయవాలన్నీ పోయినాయి అనమాట. సో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఒక 2 మంత్ హాస్పిటల్కి 2 మంత్ బ్యాక్ మేము హాస్పిటల్కి తీసుకువెళ్తే అది అన్నారు, ఏముందండి అక్కడ మేము ఆపరేషన్ చేస్తాక కానీ స్కాన్ చేస్తాక ఏముంది లోపల అన్నీ పోయినాయి అన్నారు. సో నేను నా సగం జీవితం హాస్టల్లో అయిపోయింది, మిగతా కొంచెం జీవితం ఏమో నా కష్టాలతోని బాధ్యతలు నెత్తిమే పెట్టుకొని ఇలా అయిపోతుంది. తర్వాత జీవితం నేను చెప్పలేను, ఎందుకంటే జరిగిపోయింది చెప్పగలం కానీ జరగబోయేది మన చేతుల్లో అయితే ఉండదు కదా. సో అలా మా నాన్నగారిని మేము లాస్ట్కి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన నన్ను ఎంతకాలం సంతోషంగా ఉండి వెళ్ళిపోయినవ్వండి, చేసేది ఏముంది అన్నారు. అంటే ఏమైనా కదిపామంటే లక్షలతో పని కదా. మా నాన్నగారు డ్రింక్ చేస్తారు బాగా. నేను అన్నింది ఏంటంటే ఎవరిని మగవాళ్ళని ఇబ్బంది పెట్టట్లా, నేను మాటలు మాట్లాడేమనుకోవద్దు, తాగటం తప్పని దాంట్లో, కానీ సంతోషాన్ని తాగొచ్చు. కానీ అదే సంతోషంగా మారితే మిగతా వాళ్ళ జీవితాల పరిస్థితులు ఏంటి? మేము 3 ఆడపిల్లలు, మా నాన్న మాకు ఏం చేశారని చెప్పి, కాకపోతే తండ్రి కదా కళ్ళ ముందు అలా పాడైపోతుంటే చూడలేకపోతున్నాం అన్నమాట. ఏమనుకోద్దు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫుల్ వీడియో ఎలా చేయట్లేదు, నాకు యూజ్ రావట్లేదు ఏం రావట్లేదు కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ మంచి మంచి వీడియోలతో వస్తాను. ఓకేనా? ఓకే, బాయ్.